సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా. శ్రీరుద్రంలో నమ్మకం ఉంది. నమ్మకం అంటే ఉభయతర నమస్కారాలు చేస్తూ అటు ఇటు కూడా నమస్కారం చేస్తూ చెప్తుంది. అలా ఆదిత్య హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మహర్షి కొన్ని శ్లోకాల దగ్గరికి వచ్చేటప్పటికి శృతికి ఎటువంటి గానం ఉన్నదో అటువంటి గాన విశేషాన్ని ఆదిత్య హృదయంలోకి తీసుకొచ్చారు. అందుకే నమ పూర్వాయగిర ఏ పశ్చిమే అని ఆ నమకం తిరిగేటట్టుగా కొన్ని శ్లోకాలు పెడతాయి మధ్యలో. ఆ నమకం తిరిగేటట్టుగా వెళ్ళడంలో ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు మీకు దాని వైభవం ఏమిటో అర్థమవుతుంది. అసలు చదువుతున్నప్పుడే దాని అందం ఆవిష్కృతం అవుతుంది. రెండు, అసలు ఆయన కానిది వేరొకటి లేదు. సూర్యనారాయణమూర్తికి చేసిన నమస్కారం ఒక్కటే సమస్త దేవతలకు చేసిన నమస్కారం. అది ఎవరు చెప్పిన మాట? వాల్మీకి మహర్షికి రామాయణంలో చెప్తే అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో చెప్తున్న మాట. అందుకే స్కందుడా సూర్యుడే, శివుడా సూర్యుడే, విష్ణువా సూర్యుడే, బ్రహ్మ సూర్యుడే, మరుత్తులా సూర్యుడే. ఆదిత్య హృదయంలో చదువుతున్నప్పుడు అందరూ సూర్యస్వరూపములే, సూర్యస్వరూపము కానటువంటిది లేదు. అందుకే జయావహం జపే నిత్యమక్షయ్యం పరమం శివం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజీష్యసి అంటూ ఆయన అందులో వరుసగా భగవంతుని యొక్క నామములు ఎన్నున్నాయో అన్నిటినీ చెప్తూ స్కంద, సూర్య, శివ, విష్ణు, బ్రహ్మ, మరీచి, మరుత్తులు, ఋషులు అందరూ సూర్యుడి యొక్క స్వరూపమే. అసలు ఆయన రూపము కాని వాళ్ళు లేరు. ఎక్కడ చదవాలి ఆదిత్య హృదయం అంటే ఆయన ఒక మాట చెప్పారు, కాంతారీషు భయేషు చ. ఆదిత్య హృదయం చదివేది ఎప్పుడు భయం వేస్తే అప్పుడు చదువుకోవచ్చు. ఏదో మంత్రజపం కోసం కాదు, అకస్మాత్తుగా ఏదో భయం వేసింది అనుకోండి, మహారణ్యంలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, భయం కలిగింది, అంతే. కాంతారీషు భయేషు చ, అక్కడ కూర్చుని ఆదిత్య హృదయాన్ని జపం చేయొచ్చు. ఆదిత్య హృదయాన్ని మహర్షి ఎంత గొప్పగా ఇచ్చారంటే ఆదిత్య హృదయం చదవడానికి ఎంత సమయం పడుతుందో సూర్యోదయానికి అంతే సమయం పడుతుంది. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్నటువంటి ప్రాంతాలకి వెడితే అది ఏ గ్రీష్మ ఋతువు కానీ వసంత ఋతువు కానీ అలాంటి ఋతువుల్లో వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున కూర్చుని చీకటిగా ఉంటుంది. తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎర్రటి కాంతి కొడుతుంది పైకి. ఎక్కడ ఎదురుగుండా చూస్తున్నప్పుడు తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎరుపు కాంతి పైకి రావడం మొదలుపెట్టిందో మీరప్పుడు ఆదిత్య హృదయం చదవడం మొదలుపెట్టారనుకోండి, గబగబ 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 చదవకూడదు, చక్కగా అందంగా గానం చేస్తూ చదువుతున్నారనుకోండి, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ సముద్రంలోంచి నీటిలోంచి ముందు ఇలా ఒక గీత గీసినట్టుగా వస్తుంది. అది మెల్లగా పైకి వచ్చేటప్పటికి సగం వస్తుంది, వచ్చేటప్పటికి సముద్రం మీద ఎరుపు కాంతి పడడం మొదలవుతుంది. ఆ ఎర్రటి బింబం ఇలా పైకొచ్చి అరుణ బింబం నీటి మీదకి తేలుతుంది. కొద్ది క్షణాలు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ బింబం దగ్గర నుంచి మీరు కూర్చున్న వరకు ఎర్రటి జాడ పడుతుంది నీటి మీద. పడి ఆ కెరటాలు ఇలా కదులుతుంటే అక్కడ వరకు నీలంగా ఉంటుంది, అక్కడ ఒక్క చోట ఎరుపెక్కుతుంది, నీరు పక్కన నీలంగా అయిపోతుంది, ఎర్రటి జాడ పడుతుంది. అటువంటి సూర్యబింబం ఏదుందో నిజానికి ఆదిత్య హృదయం ఎప్పుడు చదివినా ఆ బింబాన్నే ఉపాసన చేయాలి. అది సర్వశ్రేష్టం.